హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ముందుగా మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇంకా అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి. నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలని ఇంట్రెస్ట్ అయితే కలుగుతుంది. ప్రతి వీడియోలో ఫస్ట్ నేను చెప్పే డైలాగ్ ఇదే అనమాట. కానీ నేను చెప్తానే ఉన్నాను, మనకైతే సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు కనపడతలేదబ్బా. ఇంకా ప్లీజ్ సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నాను. అది కూడా చెప్తానే ఉంటాను. కానీ నేను అడగటము చెప్పటమే కానీ నాకైతే ఒక్కళ్ళు కూడా సపోర్ట్ ఒక్కళ్ళంటే చాలా తక్కువ వ్యూస్ అయితే వస్తున్నాయి. అసలు వ్యూస్ అయితే మాత్రం ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతుంది. ఒక్కొక్కరికి ఎందుకనో నెలలో 2 నెలల్లో గ్రోత్ వచ్చేస్తుంది, మనీ వచ్చేస్తుందని యూట్యూబ్లో మాకు డబ్బులు వచ్చినాయని చాలామంది వీడియోస్ పెడతా ఉంటారు. అవి చూసినప్పుడల్లా నాకు చాలా బాధేస్తుండిద్ది. ఎందుకంటే నేను ఎప్పుడు ఇలాంటి వీడియో చేస్తాను, నాకెప్పుడు మనీ వస్తాయి, నా వీడియోస్ ఎప్పుడు ముందుకు వెళ్తాయని నేను అన్ని రకాల వీడియోస్ అయితే ట్రై చేశాను. కుకింగ్, స్టిచ్చింగ్, కటింగ్ అండ్ ఇప్పుడైతే చిన్న చిన్న స్కిట్స్ కూడా ట్రై చేస్తున్నాను అనమాట. షార్ట్స్ అన్నీ ట్రై చేస్తున్నాను. కానీ ఎందుకనో నాకు ఆల్మోస్ట్ నేను యూట్యూబ్ గురించి కూడా అంతా తెలుసుకున్నానని చెప్పలేండి. ఇంక తెలుసుకుంటే నేను ఇంకా ఇక్కడ ఎందుకుంటాను, ఇంకా తెలుసుకోవాల్సింది ఉండిద్ది. నేను ఎప్పుడు కూడా డిసప్పాయింట్ అవ్వలేదు. నేను చేస్తున్నాను, నాకు రాలేదు, గ్రోత్ లేదు. ఇంకా నేను చేసేది కూడా ఓన్ కంటెంట్. ఎవరి దాంట్లో నేను చూసి కొట్టడం కానీ ఎవరిది నేను నా వీడియోస్ నేను చేసుకుంటూ ఉంటాను. వేరే యాప్లో డౌన్లోడ్ చేసుకొని పెట్టడం అవన్నీ కూడా నేనైతే చేయలేదు. నేను అది కూడా చేశాను అనమాట. కొన్ని వీడియోస్ అయితే అలా పెట్టాను. స్టార్టింగ్లో కాదులేండి, ఈ మధ్య కొంచెం పెట్టాను. కానీ మనకి ఏదన్నా వ్యూస్ పెరుగుతాయని వ్యూస్ పెరిగినాయి కానీ కాపీరైట్స్ అయితే పడ్డాయి. మొత్తం ఒక 100 పైనే నేను వీడియోస్ అయితే డిలీట్ చేశాను. వాటికే కాదు, నేను బ్యాక్గ్రౌండ్ ఇట్లా వాయిస్ చెప్తున్నా కదా, వాటికి అప్పుడప్పుడు చిన్న చిన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేస్తే వాటికి కూడా కాపీరైట్స్ పడ్డాయి అనమాట. అవి కూడా డిలీట్ చేశాను. అసలు ఎంత మంచి వీడియోస్ అవన్నీ డిలీట్ చేసేసి మళ్ళీ మనం చేసే ఫస్ట్ మనం ఎలా స్టార్ట్ చేసామో అట్లనే ఓన్ కంటెంట్తో నేను కంటిన్యూ అవుతానే ఉన్నాను. ఏదో ఒక రోజు అయితే మనకు వచ్చిద్దేమోనని ఒక చిన్న ఆశ అనమాట. కానీ ఆ రోజు వచ్చిద్దో రాదో కూడా నాకు ఇప్పుడైతే ఆశ కూడా చచ్చిపోతుంది అనమాట. కానీ నేనేం ఆపను, కంటిన్యూ చేస్తాను. కాకపోతే డైలీ పెట్టడానికైతే ఇంకా ముందు కొంచెం ఇంట్రెస్ట్ తగ్గిస్తాను అనమాట. వీడియోస్ పెడతాను కానీ డైలీ వస్తాయా లేదంటే తీరుకున్నప్పుడు పెడదాంలే, ఎందుకు మనం స్టార్ట్ చేసాం కదా, స్టార్ట్ చేసింది మళ్ళీ బ్యాక్ రావటం అని చెప్పేసి. ఎందుకంటే ఇక్కడ యూట్యూబ్ మీద నేను ఎక్కువ ఇంట్రెస్ట్ పెడుతుంటే నాకు స్టిచ్చింగ్ దగ్గర కొంచెం పని అయితే ఆగిపోతుంది. అందుకని చెప్పేసి అక్కడ వర్క్ పెంచుకుంది. ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇన్కమ్ వస్తుంది స్టిచ్చింగ్ మీదే. ఆ స్టిచ్చింగ్ మీద ఎక్కువ ధ్యాస చూపించాలి కదా. ఇక్కడ మనకి యూట్యూబ్లో ఏదన్నా ఇన్కమ్ ఉంటే దీని మీద కూడా ఇంట్రెస్ట్ చూపించి దీని మీద కొంత టైం అయితే స్పెండ్ చేయొచ్చు అనమాట. ఇంకా మనకి మెయిన్ స్టిచ్చింగ్, టైలరింగ్, ఇంకా నా ధ్యాస మైండ్ మొత్తం ఇంకా వర్క్ కూడా పెంచుకుందాం. ఇప్పుడు వరకు అయితే నా వర్క్ చాలా తక్కువ. ఎందుకంటే మీ అందరికీ తెలుసు నేను మగ్గం దగ్గర కొంచెం పనులు చేస్తా, ఇక్కడ అటు ఇటు 2 అడ్జస్ట్ చేయలేకపోతున్నానని చాలా వీడియోస్లో చెప్పాను. ఇక నుంచి అయితే అది కూడా ఆపేసేసి మొత్తం నేను మెషిన్ స్టిచ్చింగ్ దగ్గర వర్క్ పెంచుకొని కొంచెం ఇంప్రూవ్ చేసుకుందాం. వీలైతే షాప్ కూడా తీసుకుందాం అనుకుంటున్నాను. ఏం జరిగిద్దో తెలియదులేండి. షాప్ అయితే చాలా తక్కువ. ఫస్ట్ అయితే మనం ఇంటి దగ్గరే వర్క్, ఇంకా కస్టమర్స్ తిప్పి పంపించకుండా. ఇప్పుడు వరకు అయితే నేను చాలామందిని తిప్పి పంపించాను. కొంత కస్టమర్స్ వస్తే లేదులేండి, నా దగ్గర ఉన్న కస్టమర్సే నాకు ఇట్లా సీజన్ టైం వస్తే నా దగ్గర ఉన్న కస్టమర్సే నేను ఒక్కోసారి సరిగ్గా అందిలేను. ప్రజెంట్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో శ్రావణ శుక్రవారం కదా రేపు, తనదైతే నేను బ్లౌజు అందించాల్సింది. మధ్యాహ్నం కరెంట్ లేకపోవడం వల్ల చాలా టైం కరెంట్ లేదనమాట. తనకైతే నేను ఇవ్వలేకపోతున్నాను ఇప్పుడు బ్లౌజు. నేను చాలా అంటే చాలా ఫీల్ అవుతున్నాను అనమాట. ఎందుకంటే శ్రావణ శుక్రవారం ఆడవాళ్ళు మనకి శారీస్ తెచ్చుకొని ఇచ్చినప్పుడు కరెక్ట్గా ఇవ్వాలి కదా.
తనకి నేను అప్పటికి శారీ ఇస్తాను. ఇంట్లో మొన్న రీసెంట్‌గా ఒక బ్లౌజ్ అయితే మగ్గం వర్క్ చేయించుకొని నా దగ్గర స్టిచ్ చేయించుకుంది. అది మ్యాచ్ అవుద్ది కదా! కొంచెం తీసుకెళ్ళి శారీ కట్టుకో అబ్బా ప్లీజు అని అంటే సరే అంది. మళ్ళీ ఏమో వద్దులే ఇంట్లో ఏమైనా శారీస్ ఉంటే కట్టుకుంటానని. తనైతే చాలా సింపుల్‌గా ఎక్స్‌క్యూజ్ చేసింది కానీ నాకైతే మాత్రం కొంచెం ఆ ఫీలింగ్ అనేది ఉండిద్ది కదా! మనం బట్టలు తీసుకున్నప్పుడు టయానికి స్టిచ్చింగ్ చేసి ఇయ్యకపోతే చాలా అంటే చాలా బాధ అనిపిస్తూ ఉండిద్ది. తను నిన్న చెప్పింది కానీ నేను కుడదాంలే ఎంతసేపు కుడతాం అన్నట్టుగా దాని మీద కొంచెం బయటికెళ్ళొచ్చే పనుండి వేరే వాళ్ళ డ్రెస్ ఒకటి స్టిచ్చింగ్ చేసి బయటికెళ్ళొచ్చాక కొన్ని వీడియోస్ నేను ఆల్రెడీ పెట్టాననమాట. అప్లోడ్ అయినాయి కానీ వాటిని మళ్ళీ మనం అంతా సిద్ధం చేసి బయటకు వదలాలి కాబట్టి అవన్నీ చూసుకొని నేను మెషిన్ దగ్గరికి వెళ్ళేసరికి కరెంట్ పోయింది. కరెంట్ పోవటం మధ్యాహ్నం దాకా రాలేదు. ఇంక ఇంట్లో చిన్న చిన్న పనులుంటే అవి చేసుకుంటూ కూర్చున్నాను. తర్వాత బ్లౌజ్ కట్ చేసి స్టార్ట్ చేశాను. బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ చేస్తున్నాను అనమాట. ఇంకా తనని కొంచెం అడిగాననమాట, నీకు అర్జెంటా లేదంటే ఏం చేద్దామని అంటే, సరే ఓకేలే నీకు ఇంట్లో పనులు ఉంటాయి, ఇప్పుడు నాకు పండగ పనులు ఉంటాయి కదా, నువ్వు అవి చేసుకోలే, నాకు ఇప్పుడు ఏం పర్లేదులే నేను ఏదో ఒకటి కట్టుకుంటానని. కానీ నాకు ఆ ఫీలింగ్ అయితే ఉందన్నమాట, తనకి శారీ వాళ్ళు తెచ్చుకొని కట్టుకోలేకపోతున్నారే అని చెప్పేసి. ఇంకా వాళ్ళ మ్యారేజెస్ అవన్నీ ఉన్నాయిలే, స్టిచ్చింగ్ చేసి ఇవ్వాలి మ్యారేజ్కి వెళ్ళి. ఇంక 19వ తారీఖు 22 రాఖీ పండగ కూడా ఉంది కదా, తనే రేపు పూజ అయిపోగానే ఫస్ట్ అయితే మిషన్ ఎక్కేసేయాలి. మిషన్ ఎక్కేసేసి అవైతే స్టిచ్చింగ్ చేసి ఇచ్చేస్తాను. ఇప్పుడు నేను పెట్టే వీడియోస్ కూడా, ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేసేది కూడా పెళ్లి కూతురు వీడియో, పెళ్లి బట్టలు తీసుకున్నాను అనమాట, పెళ్లి మీద చీర అనమాట. ఇది బ్లౌజు మగ్గం వర్క్ కూడా మనమే స్టిచ్చింగ్ చేయొచ్చు, బయట ఇచ్చి చేయించాం అనమాట. మగ్గం వర్క్, కంప్యూటర్ వర్క్, ఇంకా మనకి లేడీస్కి అవసరమైన ఐటమ్స్ అవన్నీ కూడా ఇంకా ముందు ముందు నేను వర్క్ ఇంప్రూవ్ చేసుకోవాలి కదా. మగ్గం వర్క్ కూడా నేనే చేయించి స్టిచ్చింగ్ చేసి ఇస్తాను. కంప్యూటర్ వర్క్ కూడా నేను చేయించి వాళ్ళతో నేను మాట్లాడుకున్నాను అనమాట. ఇట్లా నాకు వర్క్స్ వచ్చినప్పుడు మీ దగ్గరికి తీసుకొచ్చేస్తానని, తీసుకొచ్చి ఇమ్మన్నారు. లేదంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి చేయించుకొచ్చుకున్నా పర్లేదు, నేను వీడియోస్లో కూడా చెప్పాను. ఇది ఒక షార్ట్ వీడియో అయితే పెడదాం అనుకున్నాను కానీ నాకు కుదరట్లేదు అనమాట టైమింగ్స్ అసలు. ఇప్పుడు కూడా నేను ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ పెడదాం అనుకున్నాను కానీ టైం కుదరక ఎడిటింగ్కి ఓన్లీ వాయిస్ నేను ఏదో ఒకటి మాట్లాడతా మీకు స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నాను. మగ్గం వర్క్ బ్లౌజ్ చాలామందికి అవగాహన ఉండదు కదా, ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలి ఏంటనేది. నా స్టిచ్చింగ్ చూస్తూ నా మాటలు వింటూ వీడియో అయితే ఎంజాయ్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి అబ్బా. మీరు లైక్ చేస్తే నాకు ఇంకొంచెం మంచి వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ కలుగుతూ ఉండిద్ది అనమాట. ఇంకా మ్యారేజ్ బట్టలు ఇంకా చాలా ఉన్నాయి, నేను ఇంకా వీడియోస్ అయితే చాలా తీసున్నాయి అనమాట. అవన్నీ ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను వీడియోస్ తీయటం లేదు. నేను ఇట్లాంటి మాటలు అయితే చాలా వీడియోలో చెప్పాను. ఇది నేను కటింగ్ కూడా సపరేట్ కటింగ్ చేశాను అనమాట. వేరే వాళ్ళది ఒక బ్లౌజు వాళ్ళకి కొన్ని మార్పులు చెప్తే దాంట్లో ఇదొక కటింగు మార్పు, నేను డైలీ చేసే కటింగ్ కాకుండా సపరేట్గా ఇంకా వేరే కటింగ్ అయితే పెట్టాను. ఈ బ్లౌజ్ కూడా చాలా బాగా కుదిరింది. మొత్తం పెళ్లి మీద బ్లౌజ్, ఇది పెళ్ళి బ్లౌజ్ అనమాట, మ్యారేజ్ బ్లౌజ్. మామూలుగా అయితే మాకు ప్రతానం చీర అంటారనమాట ఒక రకంగా చెప్పాలంటే, కానీ వీళ్ళు పెళ్లి చీర, వీళ్ళకి ప్రతానం లేదు, ఓన్లీ మ్యారేజ్ మీద ఈ శారీ వాళ్ళు పెట్టి శారీ అయితే అప్పుడు కడతారనమాట. మాకు తెల్ల చీర మీద జరిగిద్ది పెళ్ళి, అంటే తరంబరాల చీర అంటారు కదా అట్లాగా. ఇవైతే వీళ్ళైతే పట్టు చీర మీదే జరిగిద్దంట. ఒక్కొక్క సైడ్ ఒక్కో రకం మ్యారేజ్ జరుగుతూ ఉంటాయి. నేను మ్యారేజ్కి వెళ్ళాను, అప్పుడు ఆ వీడియోలో చెప్పుకుందాం. ఇంకా మీకు చాలా చెప్పాల్సినవి ఉన్నాయి, చాలా ముచ్చట్లు అయితే మనం మాట్లాడుకోవాల్సి ఉంది. అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. మేము ఈ బ్లౌజెస్ ఎప్పటికైనా ఏంటి అన్నీ కూడా నేను మీకు లైవ్ పెట్టాను. ఈ బ్లౌజ్ అయితే నేను ఆల్రెడీ మగ్గం వర్క్ నెక్లు అవన్నీ ఎట్లా తిప్పుకోవాలి అవన్నీ కూడా లైవ్ పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి కాకపోతే లైవ్ కొంచెం చీకటిగా ఉందంటుంది, ఇప్పుడు లైవ్ అయితే పెట్టడం లేదు, ఎందుకంటే అప్పుడు ఈ మాత్రం వాయిస్ చెప్పడానికి కూడా నాకు టైం